నోటిలోని మౌనము మనసులోని శూన్యం నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము దాని పేరు జ్ఞానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము. జనవరి 31వ తేదీ పవనపుత్ర పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి హౌసింగ్ బోర్డులో ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యాన పాంప్లెట్స్ పంచడం జరిగింది. దాదాపు ఒక 100 ఇళ్లకు పాంప్లెట్స్ ఇవ్వడము, ఫలానా చోట ధ్యానం ఏర్పాటు చేస్తున్నాము మీరంతా రావాలని చెప్పేసి కోరడం జరిగింది. ముందుగా వేరే ఇంట్లో పెట్టడం జరిగింది.
ఒక రోజు తర్వాత అది అనివార్య కారణాల వలన ఇక్కడికి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి ఆ రోజు మొదటి రోజు నుంచి 15 మంది ఇప్పుడు కొత్తగా మండల ధ్యానాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళు మనలో 15 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మరి కేవలం కొత్త వాళ్ళు మాత్రమే ధ్యానం చేస్తే పక్కన సీనియర్స్ లేకుండా ధ్యానం చేస్తే అది సమంజసంగా ఉండదని చెప్పేసి నలుగురు పేర్లు చెప్పాను, దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు. ఖచ్చితంగా మీరు ధ్యానానికి రావాలి, సపోర్ట్గా నిలబడాలి. ఏ రోజు రాకపోతే, ఏ రోజు మీరు ఆబ్సెంట్ అయితే ఆ రోజు మీ ఇంటికి వచ్చి ఎందుకు రాలేదని అడుగుతానని చెప్పి 4 పేర్లు నేను సూచించడం జరిగింది. ఒకటవది సరోజమ్మ, రెండవది వేదా మేడం, ఇక్కడే దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ 41 డేస్ ఈ మేడం ఇంట్లోనే, మళ్ళీ 41 డేస్ ఆమె ఇంట్లోనే జరపడం జరుగుతుంది. కాబట్టి వేదా మేడం గట్టిగా క్లాప్స్ కొట్టండి. తర్వాత లక్షన్న, తర్వాత మాణిక్యమ్మ, వీళ్ళు 4 దగ్గరగా ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సీనియర్స్ అనేటువంటి వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళకు కూడా ఒక ఉత్సాహంగా ఉంటుందంటే ప్రారంభం నుంచి చివరి వరకు ఈ 4 నాకు సహకరించారు. కాబట్టి వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. ముఖ్యంగా దీనికి మొదటి రోజే ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నేను ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను, 2 సార్లు హైదరాబాద్కి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు ఎవరు వస్తున్నారు సార్ అని చెప్పేసి కనుక్కొని ఈ మొత్తం కండక్ట్ చేసినటువంటి పద్మా మేడం గారికి ఒకసారి క్లాస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ మేడం పేరే పద్మా మేడము. తర్వాత అదేవిధంగా మనకు ప్రతి వారము మీరు వెళ్ళండి అని చెప్పేసి ఒక టైం టేబుల్ వేసి ఆ టైం టేబుల్ ప్రకారం మాస్టర్స్ను పంపించడం జరిగింది. ఆ మాస్టర్స్ వచ్చేసి పేర్లు చదువుతాను, వాళ్ళకు కూడా మనము కృతజ్ఞతలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పుళాయప్ సారు, రామాంజన్ సారు, శ్రీరామ్ నాయక్ గారు, సురేష్ బాబు, తర్వాత జగన్నాథ గుప్తా గారు, తర్వాత రాము సారు, వీళ్ళు ఇక్కడికి వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వచ్చి వాళ్ళు క్లాసులు చెప్పి ఆత్మజ్ఞాన బోధన అందించి ఎంతో కృషి చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా హరిచంద్ర గౌడు మాకు కొలీగు, తర్వాత పుష్పవతి మేడం గారు మన సరోజమ్మకి సొంత అక్క. కాబట్టి వాళ్ళిద్దరికి మరి ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం. నిరంతరాయంగా ఎలాంటి ఆటంకం లేకుండా 41 డేస్ ధ్యానం చేశారు. ఈ 15 మందికి అవకాశం ఇవ్వలేము కాబట్టి సార్ క్లాస్ అయిన తర్వాత 3కి మాత్రం అవకాశం ఇస్తాము. వాళ్ళ అనుభవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ 15 రోజులు ఏ రోజు ఆబ్సెంట్ కాకుండా వచ్చి ధ్యానం చేసినటువంటి ధ్యాన మిత్రులకు కూడా ఒకసారి క్లాస్ ద్వారా కృతజ్ఞతలు. సీనియర్ పిరమిడ్ మాస్టరు, గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, ధ్యాన రత్న కె విజయ్ కుమార్ సార్ గారికి మనమంతా గట్టిగా తెలియజేద్దాం. అమూల్యమైనటువంటి సందేశాన్ని మనము సార్ ద్వారా మనము స్వీకరిద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత ఎందుకు పత్రి సార్, సుభాష్ పత్రి సారు అర్హతను బట్టి విజయ్ కుమార్ సార్కి బాధ్యతను అప్పచెప్పాడు. అది బాధ్యతగా చేసినాడు సారు.
ఎవరు బాధ్యతగా తీసుకోలేదు. కానీ సార్ మాత్రం సంపూర్ణంగా మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఇక్కడ మనకి స్థాపించినాడు. సార్కి ఒకసారి హృదయపూర్వకంగా క్లాస్. బాధ్యతగా, ఎంత బాధ్యతగా అంటే ఒక గురువు చెప్తే అది ఎంత అసలు ఆఖరి వరకు దాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అంత బాధ్యతను అప్పు చెప్పినాడు సుభాష్ పత్రి సార్. అలాగే మనకు ప్రతి నెల ఇక్కడికి వస్తుంటాడు సార్. వారి యొక్క సందేశాన్ని, అమూల్యమైన సందేశాన్ని మనం వింటూ కాలము ఇలా వస్తూ ఉంది. ఈరోజు కూడా 41 రోజులు సార్తోనే సంపూర్ణంగా పూర్తి చేసుకోబోతున్నాం. సార్కి హృదయపూర్వకంగా గట్టిగా క్లాస్ కొడుతూ ఒకసారి గురువు గారికి క్లాప్స్ కొడదాం. పత్రిక గారు మరి అంతటి గొప్ప గురువుని తయారు చేసిన సదానంద దేవ్ గారికి కూడా క్లాప్స్. అలాగే ఈరోజు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి హరిశ్చంద్ర గౌడ్, పుష్పవతి మేడం గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. నా పేరు విజయ్ కుమార్. నేను పుట్టి పెరిగిన ఊరు అనంతపూర్. కానీ నాకు ఆధ్యాత్మిక భిక్ష పెట్టిన ఊరు గుంతకల్లు. అక్టోబర్ 31వ తారీఖున మొట్టమొదటి అనంతపూర్లో పత్రేజీ గారిని కలవడం జరిగింది. మరి ఆ రోజు పత్రేజీ గారు గుంటకల్లో కూడా స్టార్ట్ చేయాలని, మీ ద్వారా జరగాలని చెప్పేసి చెప్పడంతో మరి డేట్ మీరే ఫిక్స్ చేయండి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. మరి 93 నవంబర్ 16వ తారీఖున మొట్టమొదటి క్లాస్ గుంటకల్లో స్టార్ట్ చేయడం జరిగింది. నేను అప్పుడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని గుంటకల్లో. 1985 నుండి 20 సంవత్సరాలు బిజినెస్ చేశాను. మరి అప్పుడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ 100 మంది ఉన్నారు. మరి 100 మందిని ఇన్వైట్ చేశాను, ఒక్కరు కూడా రాలా మరి పత్రిజీ క్లాస్కి. అలాగే మురళీధర్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. మరి వారి పరిధిలో ఉన్నటువంటి అందరినీ ఇన్వైట్ చేశారు. మరి ఆయన తరఫున కూడా ఎవరు రాలేదు. అలాగే నరసింహయ్య గారు, మరి పత్రిజీని నాకు పరిచయం చేసిన వాడు నరసింహయ్య గారు. వారికి బివి రెడ్డి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొద్దాం. మరి వారి పరిధిలో కూడా అందరినీ ఇన్వైట్ చేసి ఎవరు రాలేదు. మరి పత్రిజీ గారు ఆ రోజు వచ్చేసాడు. 6 గంటలకి ఆయన డిసిప్లైన్ అంటే అంత పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేసేవాడు. 6 గంటలంటే 6 గంటలు, మంగళవారం 6 గంటలు ఖచ్చితంగా అటెండ్ అయ్యాడు. మరి ఎవరు లేరు సార్, అందరినీ ఇన్వైట్ చేసి ఎవరు రాలేదు. మరి ఈరోజు పత్రిజీ గారు లేకపోయినా ఇంతమంది వచ్చారు. చాలా గొప్ప విషయం కదా. మరి జగద్గురు ఆయన ఎంతటి గొప్ప గురువు అంటే, అంతటి గొప్ప గురువు మన గుంతకల్కి వస్తే ఒక్కరు కూడా రాలేదు. మరి పత్రిజీ గారు ఆ రోజు మీకే చెప్తానయ్యా క్లాసు అని చెప్పేసి 5 మందికి చెప్పాడు. నాకు, నా మిసెస్ మురళీధర్ మిసెస్ నరసింహయ్య గారు బ్రహ్మచారి, ఆయన ఒక్కడు 5 మంది క్లాస్ చెప్పాడు. ఆ విధంగా మొదలైంది క్లాస్ గుంటకల్ సొసైటీ. ఆ రోజు విత్తనం వేశాం గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ. మరి ఈరోజు మహావృక్షం అయిపోయింది. ఈరోజు గొప్ప పిరమిడ్ కూడా కట్టుకున్నాం, పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఒకసారి పవనపుత్ర మాస్టర్ గారి క్లాస్ పెట్టి వేమన్ గారు చెప్పారు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి మనందరూ తెలిసిన పద్యమే ఇది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, అందులో విశేషార్థం మనం తెలుసుకోలేదు. తాత్పర్యం మనకి ఏ పుస్తకం చదివినా కూడా మనకు తాత్పర్యం తెలుస్తుంది, కానీ విశేషార్థం తెలుసుకోవాలి. ఏం చెప్పాడు ఆ పద్యంలో, ప్రతిరోజు ఆత్మను శుద్ధి చేసుకోండి అని చెప్పాడు. బాండ శుద్ధి లేని పాకమేళ అన్నాడు. 2వ లైన్లో ఏం చెప్పాడు, బాండ శుద్ధి లేని పాకమేళ. బాండం అంటే పాత్ర. మలినంతో కూడిన పాత్రలో మీరు పాయసం వండినా విషమయం అయిపోతుంది. ఆ మలినాన్ని తొలగించి, ఆ పాత్ర యొక్క మలినాన్ని తొలగించి ఏది వండినా కూడా తినడానికి ఎంతో రుచిగా తయారవుతుంది
బాండ శుద్ధి చేసినటువంటి పాకము లాంటిది ధ్యానం చేసిన వాడి జీవితము అని చెప్పేసి వేమన గారు చెప్తూ ఉన్నారు. అంటే ఆ పాత్ర మలినాన్ని తొలగించకుండా అలాగే ఏదన్నా వండామనుకోండి తినడానికి వీలవుతుందా? బాండ శుద్ధి లేని పాకము లాంటిది ధ్యానం చేయని వాని జీవితం అని చెప్పేసి వేమన గారు చెప్తూ ఉంటారు. అలాగే చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. చిత్తం అంటే మనస్సు. మనసు ప్రశాంతంగా లేనప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా వృధాయే అంటాడు. మనం దేవుని గదిలో అగరబత్తి తిప్పుతూ ఉంటాం. తను ఒక చోట, మనసు ఒక చోట. శరీరం యాంత్రికంగా చేతి ద్వారా తిప్పుతూ ఉంటాం, మనస్సు ఎక్కడో సంచరిస్తూ ఉంటుంది. అలాంటి చిత్తశుద్ధి లేని శివపూజలు ఎందుకు అని చెప్పేసి వేమన్ గారు తెలియజేస్తాం. కానీ ఎక్కడ శరీరం ఉంటే అక్కడ మనసు స్థిరంగా ఉన్నప్పుడే నువ్వు ఏ పూజ కానీ, వ్రతం కానీ, ఒక స్తోత్రం కానీ, ఒక జపం కానీ, ఒక ధ్యానం కానీ చేయగలవు. కాబట్టి తను ఒక చోట, మనసు ఒక చోట. మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెతుకుబోవాడు వెర్రివాడు, గొర్రె చెంకబెట్టి గొల్లెడెతుకు రీతి అన్నాడు. ఒక వస్తువు బజార్లో పోగొట్టుకొని ఇంట్లో వెతికితే దొరుకుతుంది ఆ వస్తువు. అలాగే మనసులో ఉంది ముక్తి, ఇంకొక చోట వెతుకుతూ ఉన్నాం, బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉన్నాం ఇంతకాలం. కానీ నీ మనసులోనే ఉంది ముక్తి. ఆ మనసుకు ఉన్నటువంటి చంచలత్వాన్ని పోగొట్టుకొని స్థిరత్వాన్ని సంపాదించుకొని ఆ స్థిరమైన మనస్సు ద్వారానే నువ్వు ముక్తిని పొందాలి. అందుకోసం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు బాండ శుద్ధి లేని పాకమేళ అన్నాడు. ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఈ 41 రోజులు ఎందుకు చేశాము? ధ్యానం యొక్క విశిష్టత తెలుసుకున్నారు. ఈ 41 రోజులు కనీస ధ్యానం మీ వయస్సు ఎన్ని సంవత్సరాలు, అన్ని నిమిషాలు చేశారు. కానీ 41 రోజుల తర్వాత నుండి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక 5 నిమిషాలు పెంచుకుంటూ ఏ స్థితి వరకు వెళ్ళాలంటే కనీస ధ్యానం ఇప్పుడు ఎంత అవుతుందంటే కనీసం 3 గంటల సేపు ఏకదాటిగా మీరు కూర్చోగలిగేంత శక్తిని సంపాదించుకోవాలి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు పెంచుకుంటూ ఒకే సిట్టింగ్లో 3 గంటల సేపు ధ్యానం చేసేంత స్థితికి మీరు ఎదగాలి. అది కనీస ధ్యానం. మరి గరిష్ట ధ్యానానికి ఏదైనా టైం ఉందా అంటే టైం లేదు. మీరు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. కాలం మీ చేతిలో ఉంటుంది. ఎవరికైనా 24 గంటలే ఉండేది. ఆ 24 గంటలు మనము మన కోసం చేసేటువంటి ఈ సాధన కోసం కేటాయించాలి. ఒక ధ్యానం తప్ప వేరేది ఏదైనా మీకోసం చేస్తున్నారా? ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఫలానా పని నా కోసం చేస్తున్నాను అని చెప్పగలరా ఎవరన్నా? ఇక్కడ మీరు అంటే ఏంటి? మీరంటే శరీరం కాదు, ఈ శరీరాన్ని నడిపించే మనస్సు కూడా కాదు, ఈ మనసును నియంత్రించేటువంటి బుద్ధి కూడా కాదు. ఈ 3 ఆత్మకు తొడుగులు. 4వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మే మీరు. మరి ఈ శరీరమే మీరైతే తల్లి గర్భంలో నుండి వచ్చిన క్షణంలో ఎంత ఉన్నారు మీరు? అదే సత్యమైతే అలాగే ఉండాలి మీరు. దీని యొక్క రూపురేఖలు మారుతూ ఉన్నాయి కదా. కాలం పెరిగే కొద్దీ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. కానీ శరీరానికి రూపం ఉన్నది, శరీరానికి పేరు ఉన్నది. కానీ ఆత్మకు మనమంతా ఆత్మస్వరూపాలు. ఆత్మకు ఒక పేరు ఉందా? దానికోసం చేసేటువంటి సాధనే ఈ ధ్యానం. 4వ స్థితిలో ఉన్న ఆత్మ కోసం చేసేటువంటి సాధనే ధ్యానం. ఈ సందర్భంలో ఒక స్టోరీ చెప్పుకుంటే క్లుప్తంగా మీకు ఈ ధ్యానం విశిష్టత ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. మన పూర్వీకుల నుండి ఒక స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటి ఆ స్టోరీ అంటే, అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు.
ఎవరైనా వేటకు వెళ్తే చేపలు తెస్తారా? 7 చేపలను ఎండబెట్టారు. ఎండబెడితే 6 చేపలు ఎండాయి, ఒక చేప మాత్రం ఎండలేదు. ఆ ఎండని చేపను ప్రశ్నించారు. చేప ఎందుకు ఎండలేదంటే గడ్డి మేట అడ్డొచ్చింది అని చెప్పేసి ఆ చేప చెప్పింది. అంటే గడ్డి వామ వేస్తుంటాను చూడండి, ఆ వామ అడ్డు ఉంది కనుక ఎండలేదు అని చెప్పింది. గడ్డి వామని ప్రశ్నించారు. గడ్డి వామ ఎందుకు అడ్డొచ్చావంటే ఆవు మేయలేదు. ఆవును ప్రశ్నించారు. ఆవు ఎందుకు మేయలేదంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడిని ప్రశ్నించారు. గొల్లవాడ ఎందుకు మేపలేదంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడ ఎందుకు ఏడ్చావంటే చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అనిందంట ఆ చీమ. ఏమైనా అర్థం ఉందా ఈ స్టోరీకి? బాహ్యార్థం 0, ఏమీ లేదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో ఇమిడి ఉంది. మన పూర్వీకులు చెప్పిన కథల్లో ఆధ్యాత్మిక జ్ఞానం ఇమిడి ఉంటుంది. అలాగే ఈ స్టోరీలో ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం దాగి ఉన్నది. దాన్ని విశ్లేషించుకోవాలి. మరి వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు. కాబట్టి 7 చేపలు ఎండబెడితే 6 చేపలు మాత్రమే ఎండాయి. మరి 6 చేపలు ఏంటి? మనందరికీ తెలిసిన సబ్జెక్టే. 6 చేపలేంటి? మనలో 6 అంతర్గుణాలు ఉంటాయి కదా, అంతర్శత్రువులు అంటారు. ఏంట అంతర్శత్రువులు? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యము. మీరు ప్రయత్నం చేస్తే ఈ 6 చేపలను ఎండబెట్టవచ్చు. అంటే మీ సొంతం చేసుకోవచ్చు ఈ 6టిని. కామాన్ని జయించవచ్చు. కామం అంటే కోరిక, శృతి మించిన కోరిక. క్రోధం అంటే కోపం యొక్క పరాకాష్ట. లోభం పిసినారితనం యొక్క పరాకాష్ట. మోహం అంటే మితానికి మించిన అతి. క్రోధం అంటే మనకు ఒక వర్డ్ యూజ్ చేస్తాం. క్రోధం అంటే వీనికి ఎంత పొగురురా అంటారు, ఎంత కొవ్వు పట్టినాడు వీడు అని చెప్పేసి అంటారు. మా సాధారణ భాషలో చెప్పాలంటే అంటే అహంకారము. తర్వాత మాత్సర్యం. మాత్సర్యం అంటే ఇది చాలా పెద్ద జబ్బు. మాత్సర్యం అంటే అసూయ. ఈ అసూయ మనల్ని పతనావస్థకు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళదు, పతనావస్థకు తీసుకొని పోతుంది. కాబట్టి మరి ప్రయత్నం చేసి 6 చేపలను ఎండబెట్టవచ్చు. కానీ ఎండని చేప ఒకటి ఉంది. ఆ ఎండని చేపే మనందరిలో ఉంది. ఆ ఎండని చేపే అదే మనస్సు. ఎండని చేప మనస్సు. ఆ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ వైపు మనసు తిరిగినా ఆ వైపు ఇంద్రియములు ఏగున్నన్నాడు వేమన. ఏ వైపు మనసు ఫోకస్ చేస్తే ఆ వైపే ఇంద్రియాలు పనిచేస్తాయి. నీ వైపు మనసు తిరిగినా ఏ వైపు ఇంద్రియములు ఏగును వేమ అన్నాడు. ఆ మనసు నీ వైపే తిప్పుకో. ఏ వైపు వెళ్తాయి ఇంద్రియాలు? నీ వైపే ఉంటాయి. అంటే మీ వైపు ఇంద్రియాల్లో ప్రసరించడం కోసం మీరు ఈ 41 రోజులు సాధన చేశారు. అంటే ఈ చేపను ఎండబెట్టాలంటే, ఈ మనసు అనే చేపను ఎండబెట్టాలంటే ప్రతినిత్యము ధ్యాన సాధన. పత్రిజీ 3 విషయాలు చెప్పాడు. ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం చేయండి. ఇలాంటి సజ్జన సాంగత్యం ప్రతి ఒక్కరికి అవసరం. అలాగే స్వాధ్యాయం చేయండి. భగవద్గీతలో కృష్ణుడు 2 సంవత్సరాల వయసు నుండి ధ్యాన సాధన మొదలుపెట్టి 4 సంవత్సరాల వయసు నుండి ఆయన ధ్యానం మొదలుపెట్టాడు. అందువల్లనే గొప్ప యోగీశ్వరుడు అయ్యాడు. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి వాక్కు ఒక భగవద్గీత అయ్యింది. అవునా లేవా? ప్రతి ఒక్క శ్లోకము ఒక ఆణిముత్యం. మరి అవన్నీ అధ్యయనం చేయాలంటే స్వాధ్యాయంలో నిమగ్నం కావాలి.
కేవలం నేను ధ్యానం చేస్తానంటే సరిపోదు, దాంతోపాటు సజ్జన సాంగత్యం కావాలి, స్వాధ్యాయం కావాలి. కానీ ఎండని చేపని ప్రశ్నించారు. చేప ఎందుకు ఎండ లేదంటే గడ్డి వాము అడ్డొచ్చింది. గడ్డి వాము అంటే అజ్ఞానానికి ప్రతీక. అది మనం ఎన్నో జన్మలు ఉంటే అజ్ఞానాన్ని పోగు చేసుకున్నాం, గడ్డి వామంతా చేసుకున్నాం అజ్ఞానాన్ని. మరి ఆ గడ్డి వామ అజ్ఞానాన్ని ప్రశ్నించారు. గడ్డి వామ ఎందుకు అడ్డొచ్చావు అంటే ఆవు మేయలేదు. ఆవు జ్ఞానానికి ప్రతీక. మరి ఏదైనా గడ్డి వాము తీసేయాలంటే ఒక 10 ఆవులను పంపించేస్తే అవి 2-3 రోజులు లేకుండా చేస్తాయి ఆ వాముని. లేదా మనం ఏం చేయాలి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు కృష్ణుడు. ఒక అగ్గిపుల్ల గీసేస్తే 1 గంటలో భస్మం అయిపోతుంది ఆ గడ్డి బాంబు. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించాలంటే జ్ఞానాన్ని తోడు మన జీవితంలో తోడు తెచ్చుకోవాలి జ్ఞానాన్ని. మరి ఆవ ఎందుకు మేయలేదంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అంటే సద్గురువు. ఇక్కడ గొల్లవాడు ఎవరు? బ్రహ్మశ్రీ పత్రిజీ గారు గొల్లవాడు. ఆయన చెప్పింటే కదా నేను ధ్యానం 1993లో మొదలుపెట్టాను. మొదలుపెట్టి తోటి మిత్రులతో కలిసి ఈ యొక్క పిఎస్ గుంటకల్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించడంతో ఈరోజు ఇంతమంది ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పకపోతే ఇంకొక దారిలో ఉండేవాడిని. గొల్లవాడ ఆవు మేయలేదంటే గొల్లవాడు చెప్పలేదు. గొల్లవాడ ఎందుకు చెప్పలేదంటే అమ్మ అంటే ఎవరు? జగత్తుకి ఒక మాత ఉంది. మనందరిది ఎవరు? మీ తల్లి ఎవరంటే మనం ఈ శరీరానికి సంబంధించిన తల్లి తండ్రిని చూపిస్తాం. కానీ ఇంకా సూక్ష్మంగా ఆలోచన చేసి ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఆలోచన, మనందరికీ తల్లి ప్రకృతి మాత. ప్రకృతి మనందరికీ తల్లి. మరి ఈ తల్లులందరికీ తల్లి అయినటువంటి జగన్మాత సందేశం ఇవ్వలేదు ఆ గురువుకి. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదంటే పిల్లవాడు ఏడ్చాడు. ఒక తల్లి ఏం చేస్తుంది? ఒక 2 కుమారులు ఉన్నారనుకోండి, ఒకటి సరైన దారిలో ఉంటుంది, ఇంకొకటి సరికాని దారిలో ఉంటాడు. ఆ తల్లి యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఒక సరికాని ప్రవర్తన కలిగిన ఆ పిల్లవాడి మీదే ఉంటుంది. సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆ జగన్మాత కూడా ఎవరిని ఆదేశిస్తుంది? ఎవరికి ఈ యొక్క ధ్యానం నేర్పించమని చెప్తుంది? ఎవరైతే జీవితంలో జీవిత సత్యాలు తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి, నా గురించి నేను తెలుసుకోవాలి అన్న తపన ఎవరిలో అయితే ఉంటుందో వారికి అన్నం పెడుతుంది. ఏడ్చే పిల్లవానికి అన్నం పెడుతుంది. ఏడ్చే పిల్లవాడంటే ఆ తపన ఉండాలి మీలో. ఆ తపన ఉండబట్టే మీరందరూ ఇక్కడ చేరారు. మీ గురించి మీరు తెలుసుకోవాలి. ఏంటి జీవితం? అన్నీ ఉన్నాయి. చక్కటి కుటుంబం ఉంది, చక్కటి విలువైన వస్తువులు ఉన్నాయి, చక్కటి ఇల్లు ఉంది, ధనం ఉన్నది, చక్కటి అధికారం ఉన్నది, చక్కటి ఉద్యోగం ఉన్నది. ఇంకేం కావాలి? మీ ఆత్మ లోన మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. నీ గురించి ఇంకెప్పుడులా తెలుసుకుంటావు? నీ గురించి నువ్వు తెలుసుకో. ఎంతకాలం వస్తుంటావు ఈ లోకానికి? ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రాహ్మణి కోపినసక్త అన్నాడు. బాల్యంలో ఆటపాటలతో కాలం గడిపేస్తున్నాం. అక్కడ ధ్యానం చేయాలని స్పృహ రావడం లేదు. యవ్వన స్థితిలో కోరికలు తీర్చుకోవడానికి కాలం గడిపేస్తున్నాం. అక్కడ కూడా స్పృహలేక రావడం లేదు. ధ్యానం చేద్దాం, నా గురించి నేను తెలుసుకుందాం అన్న ప్రయత్నం చేయడం లేదు అక్కడ కూడా. అలాగే ప్రౌఢ దశ,
ఆ దశ గురించి ఆయన చెప్పలేదు, కానీ ప్రౌఢ దశ మనందరికీ ఉన్నది. 40-45 సంవత్సరాల వయసులో మనం కుటుంబ బాధ్యతలతో సతమతం అవుతూ ఉంటాం. ఆ స్థితిలో కూడా మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వృద్ధస్థావ చింతాసక్త, తీరా వృద్ధాప్య స్థితి ముసలి వయసు వచ్చిన తర్వాత చింతనలతో మునుగుతూ ఉన్నాం. ఏంటి ఆ చింతన అంటే నీ గురించి నువ్వు తెలుసుకోకపోవడమే. ఆత్మ వేధిస్తుంది. ఎవరికి, దేని గురించి వేధిస్తుంది? నీ గురించి నువ్వు తెలుసుకోలేదు ఇంతవరకు. ఎంతకాలం ముందు వస్తావు ఈ లోకానికి? వస్తున్నావు పోతున్నావు, నీకు తెలియడం లేదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే అన్నాడు. నువ్వు వస్తున్నావు పోతున్నావు, ఈ 3 అవస్థలు, ఈ 4 అవస్థలు అనుభవిస్తున్నావు, మరీ వెళ్ళిపోతున్నావు. మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తూ ఉన్నావు, ఇంకొక జన్మలోకి వెళ్తూ ఉన్నావు. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదంటే పిల్లవాడు ఏడ్చే పిల్లవాడికే పెడుతుంది. పిల్లవాడ ఎందుకు ఏడ్చావంటే చీమ పుట్టింది. చీమ అంటే మన జీవితంలో అనేక సమస్యల వలయంలో చిక్కుకుపోయాం మనమందరం. చీమ అంటే ప్రతి చీమ ఒక సమస్య. చీమ ఎందుకు కుట్టా ఆ సమస్యను అడిగాడు. చీమ ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అనిందట. మరి పుట్టలో వేలు పెడితే చీమల దండు బయలుదేరుతుంది. కాబట్టి ఆ పుట్టని కదిలించారు మీరు, ఆలోచనల పుట్టని కదిలించారు. మరి కదిలించి ప్రతి సమస్య ఒక చీమనే, అనేక సమస్యలతో సతమతమవుతున్నాడు మానవుడు. చీమల దండులాగా ఉన్నది మన మనసులో సమస్యల వలయం. ఎన్ని ఉన్నాయంటే అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక దుఃఖాలు. మరి ఇవన్నీ తొలగించుకోవాలంటే ఆ తపన ఉండాలి. వివేకానందుల వారికి ఆ తపన ఉండేది. ఆయన ఎవరు కనపడినా దేవుణ్ణి చూసావా నువ్వు అని చెప్పేసి అడిగేవాడు. ఎవరు సరైన సమాధానం చెప్పలా. నీకు సరైన గురువు కల్కట్టాలో ఉన్నాడు, రామకృష్ణ పరమహంస, ఆయన దగ్గర వెళ్ళు అని చెప్పేసి ఎవరు విషయం తెలియజేశారు. ఫలానా కాళీమాత టెంపుల్లో ఉంటాడు ఆయన, వెళ్ళు ఫలానా చోటు అని చెప్పేసి అడ్రస్ చెప్పారు. అక్కడికి వచ్చాడు ఆయన. ఆయన వయసు ఎంత అప్పుడు? 12-13 సంవత్సరాల వయసు. మరి ఆ వయసులో అలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయా మనలో? హాఫ్ షర్ట్ వేసుకొని, నిక్కర్ వేసుకొని వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన దర్శనం పెద్ద క్యూ ఉంది. ఆ క్యూలో వెనక భాగంలో నిలబడినాడు ఆయన. ఈలోగా ఆయనకి తెలిసిపోయింది, ఓ గురువు కదా, గురువుకి శిష్యుడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. కనుక్కున్నాడు. ఆ వెనక నిలబడినటువంటి నిక్కర్ వేసుకున్న అబ్బాయిని తీసుకురండి అని చెప్పాడు. పిలుచుకొచ్చారు. ఏంటా ఈ విశేషాలు, ఇంతకాలం ఎక్కడ పోయావు నువ్వు అని ప్రశ్నించాడు. సరే అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు దేవుణ్ణి చూసావా అని అడిగాడు. చూశాను. మరి చూసే విధానం చెప్పు అని చెప్పేసి అప్పుడు చెప్పాడు. దానికి ఒక మార్గం ఉన్నది, ధ్యాన సాధన ద్వారానే అది సాధ్యము. ధ్యానం చెయ్యి. నీ లోపల నువ్వు ప్రవేశించి, ఇంతకాలం బాహ్య ప్రపంచంలో ప్రయాణం చేసావు, అన్ని బాహ్య ప్రపంచంలో వెతికావు, నువ్వు ఏమీ పొందలేకపోయావు. కానీ నీ లోపల నువ్వు ప్రయాణం చెయ్యి, అప్పుడు నీలో ఉన్న భగవంతుడు నీకు దర్శనం ఇస్తాడు అని చెప్పేసి రామకృష్ణ పరమహంస వారు చెప్పారు. ఆ తపన ఆయనలో ఉంది. కాబట్టి ఉత్తర గీతలో చెప్పాడు అర్జున్కి, అర్జున పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయ అని చెప్పాడు. అర్జున 1,000,000 సార్లు పూజలు చేసుకున్న ఒకసారి స్తోత్రం చేయవా, ఇది గొప్పది అన్నాడు. స్తోత్ర కోటి సమో జప, అలాంటి జపాలు 1,000,000 సార్లు చేసుకున్నా ఒక స్తోత్రం, ఒక జపం చేయవే, 1 గంట సేపు నామాన్ని జపించు, ఇది గొప్పది. స్తోత్రం కన్నా
జపం గొప్పది. జపకోటి సమం ధ్యానం. ఈ జపం కన్నా ధ్యానం గొప్పది. నువ్వు ఎంతసేపు అయితే ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేస్తావో అది చాలా గొప్ప స్థితి. ధ్యాన కోటి సమోలయ అన్నాడు. అలాంటి ధ్యానాలు నేను 5 నిమిషాలు చేసి 10 నిమిషాలు చేసి అనే బదులు నీ మనసును లయం చేసుకో కొన్ని రోజుల పాటు, అది ఇంకా గొప్పది అని చెప్పాడు. అంటే హయ్యెస్ట్ సాధన ఏంటయ్యా అంటే ధ్యానం. కాబట్టి పత్రిజీ గారు ఇంకా 2 జోడించాడు, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఆ గొప్ప ధ్యానాన్ని పట్టుకున్నారు మీరు. ధ్యానం మీ అంతరంగాల్లోనికి తీసుకువెళ్తుంది. రమణ మహర్షి గారిని అడిగితే ఆయన దగ్గర వెళ్ళి స్వామి ఏమని చెప్పండి అంటే 2 విషయాలు చెప్పేవాడు. మీ గురించి మీరు తెలుసుకోండి, మీ లోపల మీరు ప్రయాణం చేయండి. మరి ప్రయత్నం చేసి చాలా మంది వచ్చారు ఆయన దగ్గరకు వచ్చి అడిగారు, మా లోపల మరి ప్రయాణం చేయమని చెప్పారు, ఏ విధంగా చేయాలి, ఏం అర్థం కావడం లేదంటే ఇంకా లోతుల్లోకి వెళ్ళాను. ఆ లోతుల్లోకి వెళ్ళి అంతరంగాల్లోకి వెళ్తేనే ఆ ఆత్మ యొక్క దర్శనం మీకు జరుగుతుంది. అంటే మొట్టమొదట అనేక నేనులు వస్తాయి మనకి. ఈ శరీరం అనే నేను మొట్టమొదటిగా వస్తుందా, దాన్ని పక్కకి తొలగించాలి. తర్వాత మనసు అనే నేను వస్తుంది, ఇంద్రియాలనే నేను వస్తుంది. అన్నీ తొలగిస్తూ అంతిమంగా మీ లోతుల్లోకి మీరు ప్రవేశించినప్పుడు ఆత్మ నేనుకి చేరువవుతారు. మీరు అంత సాధన చేయడానికి మీరు ఎంతో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ ధ్యానంలో మీరు పర్ఫెక్ట్ కావాలంటే చేస్తూనే ఉండాలి. ఆ సృష్టికర్త మనం సృష్టించినప్పుడే మన గురించి మనం తెలుసుకునే విధానం కూడా మనలోనే పెట్టేశాడు. మన పుట్టుకతోనే మన శ్వాసను తెచ్చుకున్నామా లేదా? శ్వాస ఉన్న ప్రతివాడు ధ్యానానికి అర్హుడే. ముక్కు ఉన్న ప్రతివాడు ముక్తికి అర్హుడు. కాబట్టి ఈ అర్షడ్ వర్గాల గురించి మనం చర్చించుకోవాలి. ఈ స్టోరీ అర్థం కావాలంటే అర్షడ్ వర్గాల గురించి చర్చించుకోవాలి. ఒక 15 నిమిషాలు క్లుప్తంగా చెప్పేస్తాను. కామం ద్వారా క్రోధం పుట్టింది, క్రోధం ద్వారా లోభం పుట్టింది, లోభం ద్వారా మోహం పుట్టింది, మోహం ద్వారా మదం పుట్టింది, మదం ద్వారా మాశ్చర్యం పుట్టింది. ఎలా అయితే మన ముత్తార్థం తాత పుట్టాడు, తాత నుండి తండ్రి పుట్టాడు, తండ్రి నుండి కొడుకు పుట్టాడు, కొడుకు నుండి మనవడు పుట్టాడు, మనవడు నుండి ముని మనవడు పుట్టాడు అని చెప్పుకుంటాం కదా. ఇది వెనకది ముందుకు చెప్పడానికి ముత్తార్థం ముందుకు తీసుకురాగలమా? అది సీరియల్గా రావాలి. అలాగే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాశ్చర్యము అని చెప్పేసి అన్నిటికీ మూలము కోరిక అంటున్నాడు. సరియైన కోరికలు ఉండవచ్చు, కానీ సరికాని కోరికలే మనల్ని అధోగతి పాలు చేస్తున్నాయి. అనేక సరికాని కోరికలు మనం ఏర్పరచుకున్నాం మన మనసులో. మీ దగ్గర 1000 రూపాయలు ఉంది, 10,000 వస్తువు కొనగలరా? మరి 10,000 వస్తువు నీ మనసు కోరుతున్నట్టు ఆ సరికాని కోరికే కదా. నువ్వు ఎప్పటికీ ఆ 10,000 వస్తువుని కొనలేవు. నీ దగ్గర ఉన్నది 1000 రూపాయలే. ఒక స్నేహితురాలు మిమ్మల్ని గృహప్రవేశానికి పిలిచింది. ఒక చక్కగా 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంది. మా గృహప్రవేశంలో చక్కటి వజ్రాల హారం కూడా వేసుకుందాను. మీరు వెంటనే ఆ ఇంట్లోకి వెళ్తానే ఆ వజ్రాల హారం చూస్తానే మీ మనసు ఏం కోరుతుంది? నాకు కూడా ఇలాంటి వజ్రాల హారం ఉంటే ఎంత బాగుంటుంది, ఇలాంటి 1 కోటి రూపాయలు ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది అని మీ మనసు కోరుతుంది. కానీ మీ ఆదాయం అంతలో ఆ వస్తువులు కొనేంత శక్తి ఉందా మీకు అంటే లేదు. అది సరికాని కోరికే కదా. కానీ మీ మనసు కోరుతోంది. ఒక్కసారి మనసులో ఉంటే కోరిక, ఆ భావం వచ్చిందంటే మీ మనసు ఊరికే ఉండదు. వెంటనే పదే పదే ఆలోచనని మీరు చేస్తూనే ఉంటారు. ఇంటి వెళ్ళినా కూడా నాకు అలాంటి ఇల్లు లేకపోయా, అలాంటి వజ్రాల హారం లేకపోయా అని చెప్పేసి మీ మనసు వేధిస్తూ ఉంటుంది. ఈ విధంగా కోరికలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి.
ఈ కోరికలే దుఃఖానికి కారణమవుతున్నది. ఈ కోరిక తీరకపోతే ఆ వ్యక్తిలో క్రోధం కలుగుతోంది. క్రోధం అంటే కోపం యొక్క పరాకాష్ఠయే క్రోధం. క్రోధం ద్వారా లోభితనం ద్వారా మోహం ద్వారా మదం ద్వారా మాశ్చర్యం. భగవద్గీతలో కృష్ణుడు 3 విషయాలే తీసుకున్నాడు ఒక శ్లోకంలో. త్రివిధం నరకసేదం ద్వారం నాశనం ఆత్మనః కామ క్రోధ సదా లోభ తస్మాదే తత్రయం త్యజేత్ అని చెప్పాడు. త్రివిధం నరకసేదం, ఈ 3 నరక ద్వారాలు అంటున్నాడు. కామము, క్రోధము, లోభము, ఈ 3 నరక ద్వారాలు అని చెప్తున్నాడు. ఆత్మను ఎదగనీయవు, ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయనీయవు. నరక ద్వారాలు ఈ 3. కాబట్టి ఈ 3ని తస్మాదే తత్రయం త్యజేత్ అన్నాడు. ఈ 3ని వెంటనే వదిలిపెట్టు అని చెప్పేసి అందరిని ఆదేశిస్తూ ఉన్నాడు. అర్జున్ చెప్పాడంటే మనందరికి చెప్పినట్టే. విని ఆచరించే ప్రతివాడు అర్జునుడే. ఇక్కడ చెప్పేవాడు కృష్ణుడు ఒక్కడే. ఇక్కడ కృష్ణుడు ఎవరు అంటే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. అంటే ఆయన చెప్పాడంటే మన ఆచరణలో పెట్టాడు. ఎంతో శోధించి ఆయన 1,00,000 పుస్తకాలు చదివినాడు. మరి 1,00,000 పుస్తకాలు చదివి నేను ఒక గ్రైండర్లో వేసాను. ఆ 1,00,000 పుస్తకాలు గ్రైండర్లో వేసి ఒక డ్రాప్ తీసుకొని చూసే, దేని ద్వారా చూస్తాం మనం? దేని ద్వారా చూస్తాం? మైక్రోస్కోప్. చూసే పరికరాన్ని మైక్రోస్కోప్ లో చూస్తే నాకు శ్వాస అన్నది కనపడింది. ఆ శ్వాస అన్న ఎసెన్స్ ని మీకు అందించాను. బట్ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు సాధన చేయండి. మీ శ్వాస మీ గురువు, నా శ్వాస నా గురువు. మీ గురువు నా గురువు కాలేడు, నా గురువు మీ గురువు కాలేడు. కాబట్టి మనందరి గురువు మన దగ్గరే ఉన్నాడు. అందుకే వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు? వద్దనున్న గురువుని గానగలేక, మన దగ్గర ఉన్న ఈ గురువుని తెలుసుకోలేక వెర్రి మొద్దుల వల్ల వెతుకులాడి ఈ ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాం. గురువు ఎక్కడ అని వెతుకుతూనే ఉన్నాం. బుద్ధి మాలి నరులు పోయిరిపోకగా, ఈ బుద్ధి లేని మానవులు వెతుకుతూనే ఉన్నారు జీవితకాలం అంతా. గురువు ఎక్కడ? నీ చెంతనైనా ఉన్నాడు. నీ శ్వాసే నీ గురువు. ఆ శ్వాస అన్న గురువుని పట్టుకో, ఆ గురువు చెంత కూర్చో. గురువు యొక్క అవసరం ప్రతి ఒక్కరికి అవసరమే. గురువు గురుతు లేక గురుతెట్లు కలుగును. అర్జునకైనా వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్టుల ఊడును. విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తున్నాడు. గురువు యొక్క సంగత్యం అర్జునుకైనా వాని అబ్బకైనా అన్నాడు. అర్జునుడు అంటే బ్రహ్మదేవుని యొక్క వాని తండ్రికి కూడా అవసరమే గురువు యొక్క సాంగత్యము. తాళపు చెవి లేక తలుపెట్టుల ఊడును. మీరు లాక్ చేశారు ఈ డోర్కి, మరి సరి అయిన తాళపు చెవి పెడితే కదా అది వస్తుంది. కాబట్టి మీ తాళపు చెవి మీ దగ్గరే ఇచ్చాడు ఆ సృష్టికర్త. ఆ తాళపు చెవే శ్వాస. శ్వాస అన్న తాళపు చెవి పట్టుకోండి, మనసు అనే ఇల్లు తెరవబడుతుంది. అప్పుడు ఆ మనసులో ఉన్నటువంటి సరికాని విషయాలని బయటికి తోసేస్తే అప్పుడు సరైన విషయాలు మీరు అందులో వేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కామం క్రోధం, కామం ద్వారా క్రోధం, క్రోధం ద్వారా లోభం, లోభం ద్వారా మోహం, మోహం ద్వారా మదం ద్వారా మాశ్చర్యము. ఒక స్టోరీ చెప్పేస్తే ఇది మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తా. ఆ స్టోరీ చెప్తే మీకు అర్థమైపోతుంది. 2 మంచి స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు అలా వెళ్దాం షికారికి అని చెప్పేసి అడవుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి, తిరుమల ఫారెస్ట్ అనుకోండి, ఆ డీప్ ఫారెస్ట్ లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంతలోగా ముళ్ళ పొదల్లో ఉంటే ఒక సన్యాసి రక్షించండి అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చాడు. ఏంటంటే రక్షించండి అంటున్నావు,
ఏం పులి ఉందా అక్కడ అంటే లేదు అన్నాడు. మరి సింహం ఉందా అంటే లేదు. తోడేలు ఉందా అంటే లేదు. మరి వీటికన్నా భయంకరమైన జంతువులు ఏమైనా ఉన్నాయా అడవిలో? ఇవే కదా భయంకరమైనవి. లేదు, దీనికన్నా భయంకరమైనది ఒకటి ఉంది అక్కడ. సరే చెప్తున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఆ ముళ్ళ పొదల్లో చూస్తే ఒక లంకె బిందె ఉంది. దాని నిండా మంచి బంగారు నాణాలు, వెండి నాణాలు ఉన్నాయి. అవి కనపడితే మనం వదులుతామా? ఈ పిచ్చోడు ఉన్నట్టున్నాడు, బంగారు నాణాలు చూసి భయంకరమైంది అంటాడు. సరే వానికతో వదిలేద్దాం, మన ఇద్దరు చూసాం దీన్ని. 50-50 పంచుకుందాం అని చెప్పేసి బాగానే అనుకున్నారు. బాగానే ఉంది అంతవరకు. సరే మధ్యాహ్నం అయింది, అప్పటికే భోజనం టైం అయింది. నేను టౌన్కి వెళ్ళి భోజనం ప్యాక్ చేసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు కాపలాగా. వచ్చిన తర్వాత పంచుకుందాం భోజనం తిన్న తర్వాత. ఇద్దరిలోనూ దుర్బుద్ధి పుట్టింది. వాడు వచ్చిన తర్వాత ఒక పెద్ద రాయి వేసి చంపేయాలని చెప్పేసి వీడు నిర్ణయించుకున్నాడు. రాయి రెడీగా పెట్టుకున్నాడు వీడు. వాడేం నిర్ణయించుకున్నాడు, 50% వాడికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అన్నంలో విషం కలుపుకొని వచ్చేసాడు వాడు. వాడు వస్తానే ఆ రాయి రెడీగా పెట్టుకున్న రాయి వేసేసాడు. వీడు వెళ్ళిపోయాడు. సరే ఆకలి వేసింది, గప్ప తినేశాడు. తినేసి తుది శ్వాస వదిలేటప్పుడు కరెక్టే రోయ్, ఆ సన్యాసి చెప్పింది కరెక్టే, ఇది భయంకరమైంది అని చెప్పి తెలుసుకున్నాడు. అంటే ఆ భయంకరమైన దాన్ని మనం పట్టుకున్నాం. ధనం మూలం ఇదం జగత్ అనుకుంటున్నారు అందరూ. ధనం మూలం ఇదం జగత్ కాదు, ధ్యానం మూలం ఇదం జగత్. అంటే కోరికే కదా దుఃఖానికి కారణమైంది. వాళ్ళిద్దరు చావుకి కారణమైంది కోరికే కదా. ఇద్దరు ప్రాణాలు వదిలేశారు. అంటే క్రోధం పుట్టింది ఒకరి మీద, వారికి క్రోధం పుట్టింది. తర్వాత లోభితనం కూడా పుట్టింది కదా. ఆ లోభితనం ఉండబట్టే కదా అంతా నాకే కావాలని అనుకున్నారు. తర్వాత మోహం అంటే ప్రతిదీ నాకే కావాలని కోరుకుంటున్నాం కదా, అది కూడా ఉంది కదా వాళ్ళిద్దరిలో. తర్వాత అహంకారం కూడా ఉంది కదా. నేను వాడికన్నా గొప్పవాడిని కావాలన్న అహంకారం ఉంది వాళ్ళలో. అంటే ప్రతి ఒక్కరిలో అహంకారం అనేది ఒక అడ్డుగోడ లాంటిది. ఈ మధ్యలో ఒక గోడ కట్టేసి మీరు అందరూ కనపడతారా? ఆ గోడే అహంకారము. దాన్ని లేని దాన్ని సృష్టించుకుంటున్నాం. తర్వాత మాశ్చర్యము, అసూయగా ఉంది కదా వాళ్ళలో. అసూయ ఉన్నట్టే, ఇది చాలా భయంకరమైంది అసూయ. ఈ అసూయ వల్లే మహాభారత యుద్ధం జరిగింది. మయసభ లాంటి సభ నాకు కావాలి. వీళ్ళకెందుకు మయసభ? ఇంత అద్భుతమైన సభ ఏర్పాటు చేసుకున్నారు ఈ పాండవులు. ఇలాంటి సభ నా దగ్గర ఉండాలి, రాజాది రాజు అయినటువంటి నా దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నాడు దుర్యోధనుడు. ఆ అసూయ ఆ మహాభారత యుద్ధానికి కారణమైందే లేదా? అంటే కామం ద్వారా క్రోధం ద్వారా లోభం ద్వారా మోహం ద్వారా మదం ద్వారా మాశ్చర్యం. ఈ అర్షడ్ వర్గాలే అంతర్శత్రువులు. పత్రిజీ గారు ఏం చెప్తారంటే అంతర్శత్రువులు లేరు, శత్రువులు లేరయ్యా. ఒకవేళ ఉన్నారంటే 3 శత్రువులు ఉన్నారు ప్రతి ఒక్కరిలోనూ అని చెప్పేసి పత్రిజీ గారు చెప్పాడు. ఏంటా 3 శత్రువులు అంటే, మనందరిలో 3 గుణాలు ఉన్నాయి. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము. ఇవి శత్రువులు. తమో గుణం అంటే ఎప్పుడూ శరీరాన్నే పోషించుకుంటూ ఉంటాం. రజోగుణం అంటే శరీరంతో పాటు మనసును కూడా పోషించుకుంటూ ఉంటాడు. సాత్విక గుణం అంటే బుద్ధిని కూడా బుద్ధిలో కూడా బుద్ధి మాంద్యత ఉంటుంది. బుద్ధికి కూడా ఆ బుద్ధి మాంద్యత కూడా తొలగించుకోవాలి. అప్పుడే శుద్ధ సాత్విక స్థితికి చేరుకుంటావు.
ఆ శుద్ధ సాత్విక స్థితి నిర్గుణ స్థితి. భగవంతుడు నిర్గుణుడు కనుక మనమంతా పూజిస్తూ ఉన్నాం. మహాశివుడు నిర్గుణుడు, ఆయన త్రికాల జ్ఞాని, త్రిలోక సంచారి. భూవర్ సువర్ లోకాల్లో ఏకకాలంలో సంచరించగలడు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలంలో ఆయన కాబట్టి మనలో కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? అసలైన ధ్యానాన్ని వదిలేసి మిగిలిన చేస్తూ ఉన్నాం. చేసినంతకాలం మీకు గొర్రె చంక పెట్టి గొల్లెడెతుకు రీతి. గొల్లవాడు గొర్రె పిల్లని చంకలో పెట్టి మందలో వెతుకుతూ ఉన్నాడంట. ఆ మందలో వెతికినంత కాలం దొరకదు. మన జీవితకాలం మనం మందలో వెతుకుతూ ఉన్నాం. గొర్రెపిల్ల మీ చంకలో ఉంది, ఆఖరిలో చూసుకున్నారు, అరే నా గొర్రెపిల్ల నా చంకలోనే ఉంది కదా అని చెప్పేసి తెలుసుకొని అప్పుడు మేల్కొన్నారు. కాబట్టి మీరందరూ గొర్రెపిల్లని చంకలో చూసుకున్న వారే మీరందరూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిరావు సార్ గట్టి క్లాస్. అలాగే సదానంద యోగి గారు. మనం పరిమితమైన భావాల్లో జీవిస్తూ ఉన్నాం. ఆయన వయసు ఎంతో పత్రిజకుడు చెప్పల, కొన్ని వందల సంవత్సరాలు అన్నాడు ఆయన. సదానంద యోగి గారి యొక్క వయస్సు ఒకసారి 180 అన్నాడు, ఒకసారి ఎంతో తెలియదయ్యా, ఎన్ని సంవత్సరాలు జీవించాడో తెలియదు. 60 సంవత్సరాలు హిమాలయాల్లోనే ధ్యానం చేశాడు ఆయన. కాబట్టి మనం పరిమితమైన భావాలు ఏర్పరచుకున్నాం. నేను ఇంతే, నేను ఇదే అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసి కన్క్లూజన్కి వచ్చేసాం. ఎప్పుడు ఆ కన్క్లూజన్ రాకూడదు. ఎప్పుడు నిన్నటి కన్నా ఈరోజు విభిన్నంగా జీవించాలి. ఈ రోజు కన్నా రేపు కూడా విభిన్నంగా జీవించాలి. కాబట్టి అపరిమితమైనటువంటి ఒక పరిమితులు ఏర్పరచుకోకూడదు మనసులో. అపరిమితమైనటువంటి భావాలు ఏదైనా సాధ్యమే. ఒక రాముడికి కృష్ణుడికి సాధ్యమైన మనకెందుకు సాధ్యం కాదు? అంటే వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టారు. కాబట్టి మీరు కూడా తెలుసుకున్న దాన్ని ఏది మంచో ఏది చెడో మీరు ఆ వివేకంతో పరిశీలించి ఎవరు ఏం చెప్పారో తెలుసుకొని అన్నీ వినాలని ఎక్కడా లేదు. ఎవరు ఏం చెప్పినా కూడా అందులో మీకు సత్యం అనిపించడాన్ని ఆచరణలో పెట్టండి. ఇది సత్యం కాదు అనుకున్న దాని పక్కకి నెట్టేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి హరిశ్చంద్ర గౌడ్ గారికి, పుష్పావతి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ గారు రామకృష్ణారెడ్డి గారికి గట్టి క్లాప్స్ కొడదాం. సార్ ఎవరు వచ్చినా కూడా పక్కన కూర్చొని క్లాస్ చెప్పిస్తారు. అలాగే మీరందరూ శ్రద్ధతో విన్నందుకు మీకు కూడా క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ పిరమిడ్ మాస్టరు, గుంతకల్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, ధ్యానరత్న బిరుదాంకితులు, ఎంతో ఆత్మజ్ఞానాన్ని మనకు ఇచ్చారు. కాబట్టి గట్టిగా క్లాప్స్ ద్వారా వారం రోజుల్లోనే ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పిరమిడ్కి వచ్చి మొదటి వారంలోనే అక్కడ పరిస్థితులన్నీ గమనించి రెండవ వారంలోనే ధ్యానులందరికీ సార్ నేను భోజనం పెట్టదలుచుకున్నాను అని చెప్పి ఒక 15 రోజుల్లోనే ధ్యాన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి పవిత్ర మేడం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ 41 రోజులు కూడా సార్ మాకు ఎంత హెల్ప్ చేసినారంటే, రామకృష్ణారెడ్డి సారు ఫస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి పక్కన. మనకి ఎవరికైనా కానీ మాకు ఎంతో సపోర్ట్ చేసినారు రామకృష్ణారెడ్డి సారు. 41 రోజులు కూడా ప్రతిరోజు కూడా ఆయన కాల్ చేసి మరి మాస్టర్ వస్తున్నారా లేదా ఎవరైనా మరి ఆయన సార్ కాల్ చేసి మరి కనుక్కొని ప్రతిరోజు కూడా ఒక మాస్టర్ని పంపిస్తున్నాడు సారు.
ఇంత విజయవంతంగా ఈరోజు జరిగినందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. సార్కి కూడా చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. నా పేరు పవిత్ర. నేను సైన్స్ టీచర్గా కేసీ నారాయణ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఎంఎస్సి బీఈడి కంప్లీట్ చేశాను. సో నాకు మేడం పాంప్లెంట్ ఇచ్చారు ఒకరోజు వచ్చి మెడిటేషన్ చేయండి అని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నేను మెడిటేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి మెడిటేషన్ ఎప్పుడు ఎక్కడ చేయలేదు. సో మేడం పిలవగానే హ్యాపీగా ఫీల్ అయ్యి మేము తప్పకుండా 41 రోజులు ఇక్కడ మేడం మాకు కల్పించారు అవకాశం చేసుకోవడానికి. ఈ 41 రోజుల్లోనే నేను చాలా అనుభూతిని పొందినాను. దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. శివరాత్రి రోజు నేను మెడిటేషన్ చేశాను. కేవలం 1/2 అవరే చేశాను. ఈ 1/2 అవర్లో నాకు ఏం జరిగింది అంటే నామస్వరం ఏమని ఓం నమ శివాయ అని 3 సార్లు నాకు వినిపించడం జరిగింది. నేను మా వాళ్ళని అడిగితే మీరు ఏమైనా చెప్పారా అంటే లేదు చెప్పలేదు అంటే ఓ ఇది నా అనుభూతి అని నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. మరి ఇంకొకసారి ఏం జరిగింది అంటే నాకు బుద్ధ భగవాన్ కనిపించేవారు. మామూలుగా నేను చూస్తూ ఉండేదాన్ని. ఒకరోజు ఏం జరిగింది అంటే నేను బుద్ధ భగవాన్ ఎదురుగా మెడిటేషన్ చేస్తున్నాము. చాలా అద్భుతంగా మెడిటేషన్ కుదిరింది నాకు ఆ రోజు. అలాగే మెడిటేషన్ చేస్తూ పైన నుంచి నాకు ఒక లైటింగ్ మా ఇద్దరి పైన పడిందనమాట. అప్పుడు పడిన వెంటనే నాలో ఉన్న ఆత్మ చైతన్యం అలాగే బుద్ధ భగవాన్ ఒక ఆత్మ చైతన్యం ఆ వెలుగులో వెళ్తున్నట్టుగా నేను చూశాను. సో అది నా అనుభూతి అన్నమాట. సో మాకు క్లాస్ చెప్పినటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి ధన్యవాదాలు. విజయ్ కుమార్ సార్ మాకు వచ్చి క్లాస్ చెప్పినందుకు ధన్యవాదాలు. రామకృష్ణ సార్కి కూడా మమ్మల్ని ఒక మాస్టర్గా తీర్చిదిద్దినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఒక మాస్టర్ అయినందుకు నేను కూడా ఒక 10 మందికి మెడిటేషన్ క్లాసెస్ చెప్తూ ఒక 10 మందిని ఒక ధ్యానులుగా చేయాలని నా సంకల్పం. ఖచ్చితంగా నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. మిగిలిన మాస్టర్స్ గుంతకల్ మాస్టర్స్ అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మీ వల్లనే ఈ గుంటకల్లో ఈ విధంగా ధ్యానం అభివృద్ధి చెందింది అంటే అంతా మీ మాస్టర్స్ వల్లనే అని నా అభిప్రాయం. 100% మంచి కృషి చేసిన 0 to నియర్లీ 80% ధ్యానానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ధ్యానం అంటే ఏమిటి తెలుసు. చేసేవాళ్ళు కనీసం 10% అయినా ఉన్నారు నిత్య ధ్యానం చేసేవాళ్ళు. కాబట్టి ఆ కృషి అంతా కూడా మీదే. ఇప్పుడు డెవలప్ అయినటువంటి మాస్టర్స్ కూడా అదేవిధంగానే ఆమె చెప్పింది, నేను 10 మందిన ధ్యాన పనులు చేస్తానని చెప్పింది. అటువంటి కృషి అందరూ చేయాలా, అందరూ ప్రచారం చేయాలా, మంచిదే కదా. కాబట్టి మంచి విషయాన్ని 10 మందికి చెప్పితే మన యొక్క కష్ట నిష్ఠూరాలు తొలగుతాయి. సంతోషం, ముఖ్యంగా మనశ్శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది ధ్యానం చేస్తే. ఆ సంతోషం కోసమే మనం ఎన్ని కష్టాలు పడినా కూడా ఆ సంతోషం అనేది రాదు ఈ జీవితంలో. కాబట్టి ధ్యానం వల్ల మనకి ఫిజికల్గా భౌతికంగా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి మనశ్శాంతికి దోహదం అవుతుంది. కాబట్టి మీరంతా కూడా ధ్యానాన్ని మరింత ప్రచారం చేసి 100% ఈ గుంటకల్లో ధ్యాన మాస్టర్లు తయారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ఒక పిఎంసి గుంటకల్ ఛానల్ అనేటువంటిది ఒక 2-3 నెలల కిందట ప్రారంభించడం జరిగింది. దాదాపు సారు, నేను, నాయక్ సారు ఒక 40 వీడియోస్ వరకు చేయడం జరిగింది. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ పిఎంసి గుంటకల్ అని కొడితే మొత్తం డీటెయిల్గా ఇప్పుడు సార్ చెప్పిన క్లాసే కాదు, సార్ క్లాసులు అన్నీ కూడా వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, పిఎంసి గుంటకల్.
ఇది వరల్డ్ వైజ్ మీ బంధువులు ఎవరైనా అమెరికాలో ఉన్నా, స్విట్జర్లాండ్లో ఉన్నా, లండన్లో ఉన్నా పిఎంసి గుంటకల్లను కొట్టి చూడొచ్చు. గట్టిగా క్లాప్స్ కొట్టండి. ధ్యానరత్న బిరుదాంకితులు కె విజయ్ కుమార్ సార్ గారిని, పుష్పావతి మేడం గారు మరియు హరిచంద్ర గౌడ్ గారు శాల్వతో సత్కరిస్తూ ఉన్నారు. వారి యొక్క దీవెనలు కూడా వాళ్ళు పొందుతూ ఉన్నారు. సార్ గారికి మరొక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా, ఇంకా గట్టిగా, దగ్గరిల్లాలి. ఇంకా గట్టిగా క్లాప్స్ కొడదాం, దగ్గరిల్లాలి గట్టిగా. థ్యాంక్ యూ.